క్రైస్తవుల ఐక్యత. We want, 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 we want క్రైస్తవుల ఐక్యత. క్రైస్తవులకి బలో క్రీస్తువారాధికి, బలో క్రీస్తువారాధికి. We want, 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 we want క్రైస్తవుల ఐక్యత. We want, we want, we want, we want. ఒక గొప్ప జ్ఞానం గల వ్యక్తి చనిపోయాడు. నిర్భయముగా ముందుకెళ్దాం, న్యాయాన్ని సాధిద్దాం. మానవత్వమే మన ఆయుధం. ఈ రోజు ఇక్కడ క్రిస్టియన్స్ లేరండి, ముస్లిం సోదరులు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు, చాలా మంది పార్టీలకు అతీతంగా నాయకులు ఇక్కడ ఉన్నారు. కాకినాడ క్రైస్తవ సమాజము ఈరోజు రోడ్డు మీదకి రావడానికి ఉన్న కారణం, మరి ప్రవీణ్ పగడాల గారు ఒక దైవజనుడు, ఆయనను మరి ఆయన మరణించారు. ఆ మరణము ఎలాగూ జరిగింది, అది మరి రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా హతమార్చారా అనేటువంటి విషయమై మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు త్వరలో మాకు జరిగిన సత్యాన్ని బయటకు తీసుకురమ్మని మరి ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ మేము కోరుతున్నాం. మరి మేము క్రైస్తవులంగా ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ను మేము విశ్వసిస్తున్నాం. మంచి న్యాయం జరుగుద్దని మేము కోరుకున్నాం. అయితే ఒక విషయాన్ని మేము మాత్రం, అతడు ఆ దైవజనుడు హత్య చేయబడ్డాడని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. మరి ఒక దైవజనుడిని చంపేస్తే క్రైస్తవ్యం ఆగిపోద్ది అనుకుంటున్నారు. తొలిటి దినాల్లో క్రైస్తవ్యం ప్రారంభమైనప్పుడు మరి అపోస్తలులు చెరలో పెట్టేశారు. చెరలో పెట్టేస్తే సువార్త ఆగుద్ది అనుకున్నారు, కానీ చెరలో సువార్తకులు బంధించగలిగారు, కానీ సువార్తను ఆపలేకపోయారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభంలో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ముస్లింలను వేరే దేశానికి పంపిస్తాం, ఇప్పుడు క్రైస్తవులు కూడా తోలేస్తే బాగుంటుంది అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు, క్రైస్తవులను నిద్ర లేపకండి, వారు లెగిస్తే మరి సింహాల్లాగా ఉంటారు, నిద్రిస్తున్న సింహాలను లేపొద్దన్నారు. కనుక మరి తేనె పుట్టను రేపినట్లు రేపారు. వారు అనుకుంటున్నారు ఎవరైతే హతమార్చారో ఇక క్రైస్తవ్యం భయపడిపోద్దని. లేదు, ఇప్పుడు సువార్త రోడ్డు మీదకి వచ్చింది, ఇక ఇది ఆగేది లేదు. ఒక్క ప్రవీణ్ పగడాల గారిని చంపితే తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది మరి ప్రవీణ్లు లెగుస్తారని మీకు గుర్తు చేస్తున్నాం. మేమంతా ఏకమయ్యాం. ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఎవ్వరు ఆపడానికి లేదు, ఎందుకంటే ఇది మేము కట్టుకుంటున్నటువంటి చర్చి కాదు, ప్రభు అయిన యేసయ్య కడుతున్న సంఘం ఇది. పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవనేరు అని తెలియజేశాడు. కనుక మేము ఈ పనిని ప్రభు వచ్చే పర్యంతం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. కాకినాడ పట్ల క్రైస్తవులుగా మేము నిరసిస్తూ మంచి మరి మాకు న్యాయం చేయాలని మరొకసారి కోరుతున్నాం. ఈ సమయంలో ఆంధ్ర రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా, కాకినాడలో ఉన్నటువంటి అన్ని సంఘాల క్రైస్తవుల పక్షంగా మేము మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని
నిరసిస్తున్నాం. ఆయన మరణం మా అందరినీ కలిచివేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజానికం, క్రైస్తవ లోకం చాలా దుఃఖంలోకి వెళ్ళిపోయాం. అయితే మా యొక్క నిరసన ఏంటంటే ఈ యొక్క మరణం ఎలా జరిగింది, ఆ విషయాలు నిజానిజాలు పబ్లిక్కి తెలియజేయాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. కనుక దేవుడు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మరి ఈరోజు ఆయన కుటుంబానికి దేవుడు సహాయం చేయాలని కోరుతున్నాం. అలాగే మరి ఈ యొక్క శాంతి ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది. మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నాం, న్యాయం జరగాలని కోరుతున్నాం. మీ అందరికీ థ్యాంక్ యూ. ఒక గొప్ప జ్ఞానం గల వ్యక్తి చనిపోయాడు. నిర్భయముగా ముందుకెళ్దాం, న్యాయాన్ని సాధిద్దాం. మానవత్వమే మన ఆయుధం. ఈ రోజు ఇక్కడ క్రిస్టియన్స్ లేరండి, ముస్లిం సోదరులు ఉన్నారు, హైందవ సోదరులు ఉన్నారు, చాలా మంది పార్టీలకు అతీతంగా నాయకులు ఇక్కడ ఉన్నారు. వారందరికీ మాట్లాడడానికి అవకాశం కలెక్టరేట్ లో ట్రై చేస్తున్నాం. ఈ సమయంలో మీరందరూ వచ్చారు. ఆలోచనలో ఒకటే మెదులుతుంది, యాక్సిడెంట్ చంపేశారా? ఇరిండే రుజువు చేయడానికి డిపార్ట్మెంట్ వారు ప్రయత్నం చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. సాంకేతికంగా అది త్వరలో విడుదల చేయకపోతే చాలా విపత్తు కలిగే ప్రమాదం ఉన్నదని నోటు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ సమన్వయం పాటించి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేద్దాం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని త్వరలోనే విడుదల చేస్తుందని తెలియజేస్తూ నేను ఈ మాట